ఈరోజు కంటక వాక్యం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ప్రియులారా, యేసయ్యను గురించి పౌలు భక్తుడు పలికిన ఈ మాట మనకు అనేక విషయాలను తెలియజేస్తుంది. సృష్టి మీద యేసయ్యకున్న అధికారాన్ని ఈ వాక్యం ద్వారా గ్రహించగలం. యేసయ్యను గురించి పౌలు భక్తుడు అనేక విషయాలను ఈ విధంగా తెలియజేస్తున్నాడు. దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యనివాసులనుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయెను. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభిష్టమాయెను అని. ప్రియులారా, యేసయ్య లేకుండా ఈ లోకంలోనే గాని పరలోకంలోనే గాని ఏది సృష్టింపబడలేదని మనం గ్రహించాలి. యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు అనేక సూచక క్రియలను జరిగించాడు. సముద్రమును తుఫానును గద్దించి నెమ్మదిపరిచాడు. చనిపోయిన వారిని బ్రతికించాడు. గ్రుడ్డివారిని, కుంటివారిని, కుష్టివారిని స్వస్థపరిచాడు. నీళ్లపై నడిచాడు. ఇలా అనేక అద్భుత కార్యాలను యేసయ్య చేశాడు. సర్వసృష్టిని చేసిన యేసయ్యకు ఇలాంటివన్నీ ఎంతో స్వల్పమని మనకిప్పుడు అర్థమవుతుంది. యేసయ్య సమస్తమును చేయుటకు సర్వసృష్టి మీద అధికారము గలవాడు. ఇలాంటి యేసయ్యను నమ్ముకున్న మనం ఎంతో ధన్యులమని మనం గ్రహించాలి. ఇంత గొప్ప దేవుడు మనకు తోడుగా ఉండగా మన జీవితంలో కలిగే చిన్న చిన్న సమస్యలకు మనం కృంగిపోకూడదు. ఆయన శక్తిని ఆశ్రయించి మనం కూడా ఈ లోకంలో శక్తిమంతులముగా మారాలి. మన పితరుల జీవితాలను మనం ఉదాహరణగా తీసుకొని దేవునికి ఇష్టలముగా జీవించి దేవుని ఆశీర్వాదాలకు వారసులం కావాలి. ఈ లోకంలో మనకు కలిగిన సమస్తమును పెంటగా ఎంచుకున్నప్పుడే మనం పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోగలమని గ్రహించి యేసయ్యకు ఇష్టలముగా జీవించుటకు ప్రయాసపడదాం. ఈ వాక్యము సర్వసృష్టి మీద యేసయ్య అధికారం గలవాడని మనకు తెలియజేస్తుంది. గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ మన సమస్యలను, మన శోధనలను దేవుని శక్తితో జయించు వారమై ఉందాం. అట్టి అనుభవంలోనికి దేవుడు మనలను నడిపించునుగాక. ఆమేన్.